హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే అరుణాచలం వరకు ఎలా వచ్చామనేది చూసారు కదా. సో ఇప్పుడు మేము అరుణాచలంకి అయితే వచ్చేసాము. రూమ్ కూడా రీచ్ అయిపోయి రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈవినింగ్ అయితే మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. మా ప్లాన్లో అయితే వెళ్ళగానే దర్శనము, మార్నింగ్ గిరి ప్రదక్షిణ ఉండే. బట్ ఏమైందంటే ట్రైన్లో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు కదా, అయితే ఈ నైటే గిరి ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పారు. సో వాళ్ళతో వెళ్తే కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళతో మేమైతే ప్లాన్ చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి 5:30కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాజగోపురం దగ్గర ఇలా బొట్టు అయితే పెట్టించుకున్నాం అందరం. రాజగోపురం దగ్గర మనము హారతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మినిమం మనకి ఒక 4 to 5 hours అయితే ఖచ్చితంగా పడుతుంది గిరి ప్రదక్షిణ. అసలు నేను నా మనసులో కూడా నేను అనుకోలేదు అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి. అసలు ఆ థాటే లేకుండే, వీడియోస్ చూస్తుండే బట్ అస్సలు థాట్ లేకుండే నాకు వెళ్ళాలని. అంటారు కదా దేవుడే పిలిపించుకుంటారని చెప్పేసి. నిజంగా అరుణాచలం విషయంలో అయితే మాకు అలానే అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ గానే మేమైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. నిజంగా ఇదైతే ఒక బ్లెస్డ్ అని చెప్పొచ్చు. చాలా మంది అనుకుంటారు తిరుపతి వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. బట్ అనుకున్న వాళ్ళు నిజంగా వెళ్ళలేరు. ఏదైనా సరే సడన్ గానే అలా జరిగిపోవాలన్నమాట. ఈ అరుణాచలం విషయంలో అయితే మాకైతే సడన్ గానే జరిగిపోయింది. యాక్చువల్గా నాకు ఇషా వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండే అనమాట. ఒక 4 years నుంచి అనుకుంటున్నాను ఇషా వెళ్ళాలి అని చెప్పేసి. దానివల్ల మేము ఇప్పుడు అరుణాచలం కూడా రావాల్సి వచ్చింది అనమాట. ఇషాకి ఇప్పుడు కుదిరింది నాకు 4 years లో. అది కూడా నేను కమింగ్ వీడియోలో అయితే పెడతాను అనమాట. ఇక్కడైతే నేను హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని అయితే వెళ్తున్నాము. అసలు గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలనేది ఐడియా కూడా లేదనమాట. సో అక్కడ వాళ్ళందరూ ఏం చేసినా అలా చేసుకుంటా మేము కూడా అలానే కంటిన్యూ అయిపోయామన్నమాట. అందరూ హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తున్నారు. సో మేము కూడా అలానే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడకూడదు అనమాట. యాక్చువల్గా అయితే నేనైతే అనుకున్నాను ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడకుండానే గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి. బట్ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 kilometers ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ అక్కడ వరకు వచ్చేసేయాలన్నమాట, ఆ గిరి చుట్టూ తిరుగుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఎగ్జాక్ట్ గా 6:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేనైతే మాట్లాడానని చెప్పేసి మా హస్బెండ్ తో అయితే చెప్పిన. నీ ఇష్టం, నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు, నేనైతే మాట్లాడానని చెప్పేసి మా హస్బెండ్ తో అయితే చెప్పేసిన. కాకపోతే మాతో లిట్టు వచ్చింది కదా, సో వాడితోని మాట్లాడకుండా మేము చేయడం అంటే చాలా కష్టం అయిపోయింది. వాడు బాగానే కాసేపు నన్ను నవ్వుపియడానికి మాట్లాడించడానికి ట్రై చేసిండు స్టార్టింగ్ లో. వాడు కూడా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. నేను చెప్పినాను 14 kilometers వరకు నేను అసలు మాట్లాడానని ముందే చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయినా. ఇంకా వాడు మాట్లాడించడానికి చాలా ట్రై చేసిండు. 3 kilometers వరకు వాడు నన్ను బాగా డిస్టర్బ్ చేసిండు. ఆ తర్వాత వాడికి కోపం వచ్చింది. ఇంకా కోపం వచ్చేసి ఇంకా నాతో మాట్లాడలేదన్నమాట. ఇంకా వాడు ఏదైతే అది అయింది. ఒక 3 kilometers వరకు అయితే నడిచిన కదా అని చెప్పేసి ఇక దేవుడికి సారీ చెప్పేసి ఇంకా ఆ తర్వాత అయితే మాట్లాడినా. ఎవరితో వెళ్ళకుండా మనం ఒక్కరిమే వెళ్తే ఖచ్చితంగా మనం మాట్లాడకుండా చేసుకుంటే ఏం కాదు. బట్ పిల్లలతో వెళ్ళినప్పుడు ఇక మాట్లాడాల్సి వస్తాయి తప్పదిగా. ఈ గిరి ప్రదక్షిణ అయితే మొత్తం కూడా హైవే పైననే ఉంటుంది. ఆ చెట్లల్లో అట్లా ఏం ఉండదు, హైవే ఉంటుంది అనమాట. ఆ గిరి చుట్టూ కూడా హైవేనే ఉంటుంది. అందులో మనకి మళ్ళీ అష్టలింగాలు ఉంటాయి అనమాట. అష్టలింగాలను దర్శించుకుంటూ మనమైతే గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చూపిస్తూనే ఉన్నాను లింగాలు. అగ్నిలింగము, ఇంద్రలింగము ఇవన్నీ మేము దర్శనం చేసుకుంటూనే వస్తున్నాము. ఇంకా మధ్యలో అయితే మనకి ఇలా డియర్స్ కూడా కనిపిస్తాయి. నైట్ టైం చూడండి డియర్స్ ఎలా ఉన్నాయో. సో మేమైతే ఇక్కడ జెమ్స్ తీసుకెళ్ళినాము. సో అవి అయితే తినిపిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ అవి పెట్టకూడదు, బట్ మా దగ్గర అవే ఫుడ్ ఉన్నాయి కాబట్టి అవి అయితే ఇచ్చామన్నమాట, ఒక 2-3. ఇంక ఇక్కడ నైరుతి లింగం అండి. మీరు అన్ని చూసే ఉంటారు, వీడియోలో చూస్తే మీకు అన్ని లింగాలు కనిపిస్తాయి. ఇక్కడైతే నైరుతి లింగం అయితే చూపిస్తున్నా. నిజంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం నిజంగా నా బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నా. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎక్కడైనా సరే ఒక గిరి ప్రదక్షిణ చేయాలి ఎక్కడైనా సరే అని. బట్ నాకు ఆ దేవుడు అరుణాచలంలోనే దక్కిచ్చాడని అనిపిస్తుంది నాకు. నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అసలు అరుణాచలం వెళ్ళి నేను గిరి ప్రదక్షిణ చేశానా అని చెప్పేసి. ఇంకా మేము చూడండి ఎలా నడుస్తున్నాం, స్పీడ్గా నడిచేస్తున్నాము. మా లిట్టు లేడనుకుంటున్నారా, మాతో పాటు ట్రైన్లో పరిచయం అయ్యారు కదా, వాళ్ళని పట్టుకొని ఇంకా నడుస్తూనే ఉన్నాడు వాడైతే. పాపం వాడైతే అసలు నడుస్తాడో మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10 kilometers వరకు బాగానే నడిచిండు వాడైతే. అది కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు లేకపోతే మేబీ నడవకపోనో తెలియదు కానీ వాళ్ళతోనైతే చాలాసేపు అయితే నడిచిండు అనమాట. ఒక 10 kilometers వరకు బాగానే నడిచిండు వాళ్ళని పట్టుకొని. మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే మధ్యలో మనకైతే లింగాలు అయితే వస్తాయి. సో వాటిని దర్శనం చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలన్నమాట గిరి ప్రదక్షిణ అనేది. మనకి ఎక్కడ కూడా బోరు కొట్టదండి. చాలా ప్రశాంతంగా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తుంటాము. ఇంక ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం. అసలు కూర్చోకూడదు, కూర్చుంటే మళ్ళీ నడవలేము మనము, కాకపోతే కాసేపు నిలబడాలి. బట్ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఆలు టిక్కీ ఏదో సంథింగ్ కనిపించింది వాడికి, స్ప్రింగ్ ఆలు కనిపించింది. అది కావాలని చెప్పేసి అది అయితే తీసుకొచ్చాడనమాట. సో మేమిద్దరం అయితే ఆలు స్ప్రింగ్ అయితే తినేసినాము. మనం లైట్ ఫుడ్ తినుకుంటేనే గిరి ప్రదక్షిణ
ప్రదక్షిణ అనేది చేయాలి. హెవీగా తిన్నాం అనుకోండి అస్సలు మనం చేయలేము గిరి ప్రదక్షిణ. మళ్ళీ కొద్ది దూరంలో అయితే ఆగినాము టీ తాగడానికి. నేను టీ తాగను, మా హస్బెండ్ తాగుతా అంటే అక్కడ ఆగినాము కాసేపు. ఇది వచ్చేసి వాయులింగం అండి. నేను అన్ని లింగాలు చూపించాను కానీ నేను ఎక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేనైతే అష్టలింగాలను అయితే దర్శించుకున్నా. ఇంక ఇక్కడ చూడండి, ఇది హైవే కదా, ఇంకా వెహికల్స్ వెళ్తుంటే చలి గాలి ఇంకెక్కువ వస్తుంది అనమాట. నా చున్నీ తీసేసి వాడికైతే చుట్టేసిన. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చలి ఇంతగా పెడుతుందని, లేకపోతే జర్కిన్ తీసుకెళ్ళినాము. బట్ చలి పెడుతుందని అనుకోలేదు. వాకింగ్ చేస్తాం కదా, సో వేడిగా ఉంటుంది అనిపించింది. బట్ వాడైతే చలికి తట్టుకోలేకపోయాడు అనమాట, వణుకుతున్నాడు అక్కడ. ఇంకా నా చున్నీ అయితే కప్పేసిన వాడికి. ఇక్కడ 11 అయితే అవుతుంది. ఇంకా డిన్నర్ మళ్ళీ ఎక్కడైనా దొరకదు అని చెప్పేసి ఇక్కడ టిఫిన్స్ తీసుకున్నాం అనమాట. సో టిఫిన్స్ అయితే తిన్నాము. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్ని అక్కడ అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఫుడ్ ఐటమ్స్ కానీ, డ్రింక్ కానీ, ఇంకా ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనకి అన్ని అవైలబుల్లోనే ఉంటాయి అక్కడ. ఇక్కడ 12 అవుతుంది. ఇక మళ్ళీ ఇటు నిద్ర ఆపుకోలేకపోయాడు పాపం. వాడు 10 కిలోమీటర్స్ నడిచిండు, ఇంకా 4 కిలోమీటర్స్ నడవాలి. బట్ వాడిని ఎంత చెప్పినా నిద్రకి ఆపుకోలేకపోయిండు. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక 4 కిలోమీటర్స్ వరకు ఇలానే ఆయన ఎత్తుకొని నడిచిండు అనమాట. ఫైనల్ గా మేము రాజగోపురం దగ్గరికి అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత వాడిని లేపినాము. మళ్ళీ ఇక్కడ హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేయాలన్నమాట రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత. ఫైనల్ గా మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందండి. ఇంకా టైం వచ్చేసి 40 to 1 ఏమవుతుంది. 6:30కి స్టార్ట్ చేసి మేము 40 to 1 వరకు గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసేసాము. నిజంగా నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసినందుకు. ఇంకా మన మనసులో కోరిక కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ కోరుకోవాలన్నమాట. ఇంకా అబ్బాయిలు అయితే ఇలా పడుకొని కోరుకోవాలి, అమ్మాయిలు అయితే కూర్చొని మోకాల మీద కూర్చొని కోరుకోవాలన్నమాట ఇక్కడ కోరికని. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయేసరికి 1:30 అయింది. వెళ్ళగానే మంచిగా పడుకున్నాము మేమైతే. ఇంకా రూమ్ టూర్ అయితే చూసేసేయండి. ఒక బెడ్ ఇచ్చారు, ఆ సింక్, మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్, వాష్రూమ్, ఒక సోఫా. రూమ్ అయితే చాలా నీట్గా ఉండే, మంచిగా అనిపించింది మాకు రూమ్ కూడా. అండ్ లో బడ్జెట్లో కూడా వచ్చేసింది. రూమ్ అయితే టెంపుల్ దగ్గరనే తీసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మార్నింగ్ 6 కల్లా మేము మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి, లేదంటే ఫుల్ లైన్ ఉంటుంది. మా వాళ్ళు అయితే చూడండి వెళ్తూనే ఉన్నారు. అంటే మేము కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాం అనమాట. కొబ్బరికాయ తీసుకుని లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ఎంట్రన్స్ ముందు అయితే ఎన్ని ఫొటోస్ దిగినా తక్కువే అండి, అంత బాగుంటది అనమాట. ఎంట్రన్స్ లో అయితే ఆ గోపురాలండి, గోపురాలను అయితే నేను దగ్గర నుంచి చూసి షాక్ అయిపోయినా. ఫస్ట్ టైం నేను అంత పెద్ద గోపురాన్ని చూడడం. అసలు అరుణాచలంలో చాలా పెద్ద ఉంటదండి గోపురం. అండ్ ఆ ఆర్కిటెక్చర్ ఉంటది చూసారా, అదైతే ఇంకా కేకా ఉంటది. అసలు నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ పువ్వులు అయితే చాలా డిఫరెంట్ గా కనిపించాయి. సో ఈ పువ్వులు అయితే నేను తీసుకున్నాను. సో ఆంటీనే నాకు నెత్తిలో పువ్వులు పెట్టింది. ఇంకా 7 వరకు అయితే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి 7కే. మాకైతే చాలా అవర్సే పట్టిందండి దర్శనానికి అయితే. మేము 50 రూపీస్ టికెట్ పెట్టుకుని వెళ్ళినాం. అయినా కూడా మాకైతే దర్శనానికి అయితే చాలా టైం పట్టింది. చాలాసేపు కూర్చోబెట్టినారు కూడా లోపల అయితే. అంతేకాదండి, ఇక్కడికి ఎంత మంది ఫారినర్స్ వచ్చారో చూడండి. చాలా మంది ఫారినర్స్ వచ్చారు. అసలు ఇండియా కల్చర్ అన్ని కూడా ఇష్టపడే ఫారినర్స్ కూడా ఉన్నారు చూసారా. నాకైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిన వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు. అంతేకాదు నేను వాళ్ళతో కమ్యూనికేటివ్ కూడా అయినా అనమాట. భలే అనిపించింది. వాళ్ళు చాలా మంది యూరప్, లండన్, ఇట్లా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా మేమైతే దర్శనంకి అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము. తిరుపతిలో వెయిట్ చేసినట్టు ఇక్కడ కూర్చున్నాము. చాలా సేపు అయితే కూర్చోబెట్టిరు మమ్మల్ని అయితే. ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ టెంపుల్ లో దర్శనం అయిపోయినాక మళ్ళీ రాజగోపురం దగ్గరికి రావడానికి మళ్ళీ చాలా టైం పట్టిద్దండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అసలు. ఇంకా మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసరికి మాకైతే రాజగోపురం దగ్గర రావడానికి 11 అయిపోయింది. సో 11 అయిపోయింది. ఇంకా అప్పుడైతే వచ్చేసి మేము ప్రసాదం అయితే తీసుకొని తిన్నాము. అసలు ఏం తినకుండా వెళ్ళిపోయినాం కదా, 11 అవుతుంది. ఇంకా ఫస్ట్ పులిహోర అవి తీసుకొని అయితే తినేసినాము. ఇంకా ప్రసాదం తిన్న తర్వాతకి టెంపుల్లో మళ్ళీ అన్ని చూసుకున్నాం అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ కొలను కూడా ఉంది, ఆ కొలను కూడా చూసుకున్నాము. అండ్ ఒక సర్కిల్లో నిలబడితే మనకి అరుణాచలంలో మొత్తం 9 గోపురాలు ఉంటాయి. ఎక్కడి నుంచి చూసినా కూడా గోపురాలు కనిపిస్తాయి. నేను అదే షాక్ అయినా, అరే మనం వచ్చి చాలా దూరం నుంచి వచ్చాం కదా, గోపురం మీద ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పేసి నేను షాక్ అయినా. అసలు నాకు అప్పటి వరకు నాకు తెలియదు. మా హస్బెండ్తో చెప్పిన అనమాట, ఏంటి మనం గోపురం అక్కడ నుంచి కదా వచ్చింది అని చెప్పేసి. అప్పుడు చెప్పారనమాట, మనకి అరుణాచలంలో 9 గోపురాలు ఉంటాయి, ఎక్కడి నుంచి చూసినా మనకి గోపురం దగ్గర నుంచే కనిపిస్తుంది అని చెప్పేసి. కానీ ఒక సర్కిల్ ఉంటుందంట, ఆ సర్కిల్లో నిలబడితే మొత్తం 9 గోపురాలు కనిపిస్తాయంట. సో అది నేను మిస్ అయిపోయాను అసలు. యాక్చువల్గా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మేము షాపింగ్ చేసాం. యాక్చువల్గా ఆ షాపింగ్ వీడియో షార్ట్ వీడియోలో పెడతా. షాపింగ్ చేసుకునేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. అరుణాచలం టెంపుల్ కి దగ్గరలోనే
ఆంధ్ర భోజనం అని ఉంటుంది. సో అక్కడైతే మేము భోజనం చేసామనమాట. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుండే, మాకైతే చాలా నచ్చింది ఫుడ్. టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది, మీరు ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్తే అక్కడ ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఆ తర్వాత మేమైతే బైక్ అయితే రెంట్ తీసుకున్నాము, టైం ఉందని చెప్పేసి. ఇంకా లంచ్ చేయగానే మాకు టైం ఉందని చెప్పేసి బండి అయితే రెంట్కి తీసుకున్నాము. మళ్ళీ ఒకసారి గిరి ప్రదక్షిణ ఒకసారి చూద్దాము, నైట్ టైం తిరిగినాం కదా, మార్నింగ్ కూడా ఒకసారి చూద్దాం అన్నట్టుగా బండి మీద తిరుగుతుంటే ఇక్కడ రమణేశ్వరం కనిపించింది. సో ఒకసారి రమణేశ్వరం కూడా చూసుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళినాము. రమణేశ్వరం అయితే నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక కొండలో మనకి ఆ శివుడి రూపం కనిపిస్తుంది అని అంటారు, బట్ నాకు ఎక్కడ చూసినా కనిపించలేదు. చాలా ట్రై చేసిన నేను అసలు. అది ఇక్కడ చూడండి, గిరి ప్రదక్షిణ టైం అనేది ఏముండదు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటారు. మేము నైట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం దగ్గర చాలా పెద్ద క్యూ ఉండే అనమాట. ఇంకా మేము మార్నింగ్ బండి మీద వస్తుంటే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్ళినాము. ఇక్కడ ఇప్పుడు చాలా క్యూ అనేది తక్కువ ఉంది, బట్ పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ చేసేసి మోక్ష మార్గం నుంచి వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి మోక్ష మార్గం నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ మా లిట్ అయితే ఈజీగా వచ్చేసిండు. ఇంక ఇక్కడ నేను కూడా వచ్చేస్తున్నాను. అండ్ ఈ మోక్ష మార్గం నుంచి మనం ఇలా వచ్చేస్తే మనకి మోక్షం అనేది కలుగుతుందంట. అలాగే ఏమైనా పాపాలు ఉన్నా కూడా తొలగిపోతాయంట. అండ్ ఈ ఈ హోల్‌లో నుంచి ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే వచ్చేస్తారంట. అంత పవర్‌ఫుల్ ఉంటదనమాట ఈ మోక్ష మార్గానికి. మనకి వీడియోలో చూస్తుంటే పెద్దగానే హోల్ కనిపిస్తుంది, బట్ కాదండి, లోపల చిన్నగానే ఉంటుంది హోల్. అందులో నుంచి మనం వచ్చేసేయాలన్నమాట ఈ మోక్ష మార్గంలో. ఫైనల్‌గా నేనైతే వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాతకి మళ్ళీ హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకోవాలన్నమాట. ఇక్కడ హారతి అయితే నేను వెలిగిస్తున్నాను. మళ్ళీ ఇట్టుతోని కొట్టించామన్నమాట కొబ్బరికాయ. వాడు ఎక్కడ కొట్టలే కొబ్బరికాయ, ఈడ కొడతా అన్నాడు. సరే అని చెప్పేసి వాడికి ఇచ్చేసాము. ఇక్కడ చూడండి, ఈ గిరి ప్రదక్షిణ మనకు మొత్తం కూడా హైవే పైననే ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, అది చూడండి. రోడ్డు మీదనే మనము గిరి ప్రదక్షిణ అనేది చేస్తామండి ఇక్కడ అయితే అరుణాచలంలో. గిరి చుట్టూ ఒక రౌండ్ వేసేసి వచ్చాము. ఇంకా తర్వాత ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ గోబీ మంచూరియా అయితే తింటున్నాం అనమాట. ఈవినింగ్ గోబీ మంచూరియా తినేసి ఇంక ఈ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇప్పుడు మళ్ళీ ఇషాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బాయ్.